రోజున మేడే అనేది ప్రపంచ కార్మికుల హక్కుల కోసము ఆ రోజున 1886లో చికాగో నగరంలో కార్మికులు పోరాడి కొన్ని హక్కులు సాధించుకోవడం జరిగింది. అంతకుముందు 10 గంటల్లో పరిమితి ఉండేది కాదు. 18 గంటలు 10 గంటలు 15 గంటలు పనిచేయాల్సిన పరిస్థితి ఉండేది. అట్లాంటి పరిస్థితుల్లో 8 గంటల పని విధానం కావాలని చెప్పేసి కార్మికులు పెద్ద ఎత్తున పోరాడి చికాగో నగరంలో అనేక కాల్పులకు గురయ్యి ప్రాణత్యాగాలు చేసి రక్త తర్పణ చేసి ఆ రక్త తర్పణ తోటి మేడేని ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా అన్ని చోట్ల అప్పటి నుంచి జరుపుకోవడం జరుగుతా ఉంది. అయితే ఈ రోజున మనం చూస్తున్నాం 8 గంటల పని విధానం కోసం ఏ విధంగా కార్మికులు పోరాడారో ఆ కార్మిక చట్టాలన్నిటికీ కూడా ఈ రోజున తూటాలు పడే ప్రమాదం ఉంది. ప్రభుత్వాలు ఈ రోజున 12 గంటల పని విధానాన్ని తెచ్చే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా అన్ని చోట్ల 12 గంటల పని విధానం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మహిళలకి ముఖ్యంగా ఈ 8 గంటల పని విధానం పోయి 12 గంటల పని విధానం వస్తే చాలా ప్రమాదకరం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. మహిళలు ఈ రోజున ఇద్దరు మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి శ్రమ చేసి సంపాదిస్తేనే ఫ్యామిలీస్ నడుస్తున్న పరిస్థితి ఉంది. అధిక ధరలో ఒక పక్కన ఉపాధి అవకాశాలు తక్కువైపోవడం, ఒక పక్కన ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో 8 గంటల పని విధానం పోయి 12 గంటల పని విధానం వస్తే మహిళలకు తీవ్ర ప్రమాదం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ రోజున మహిళలు అన్పాయిడ్ వర్క్ చాలా చేస్తున్నారు. ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు ఇంట్లో పని ఉంటాయి. పిల్లల్ని బడికి పంపించడము, ఇంట్లో వంట చేయడము, అట్లాగే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని చూసుకోవడం, ఇట్లాంటి అనేక పనులు ఉంటాయి లేడీస్ కి. అట్లాంటిది 12 గంటల పని విధానం తీసుకొస్తే కనుక ఉదయం 8 గంటలకు పోయి రాత్రి 8 గంటలకు వస్తే ఇంట్లో పని చేయడానికి కానీ, అట్లాగే పిల్లలు చూసుకునే అవకాశాలు కానీ, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని చూసుకునే అవకాశాలు కానీ ఉండవు. కాబట్టి 8 గంటల పని విధానం ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి మేడే సందర్భంగా ఏ హక్కులనైతే సాధించుకున్నామో ఆ 8 గంటల పని విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి, ఈ 8 గంటల పని విధానానికి దూట్లు పట్టే ప్రయత్నాలు మానుకోవాలి ప్రభుత్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ రోజున కార్మిక హక్కుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. మహిళలు కూడా అనేక మంది శ్రామిక మహిళలుగా ఈ రోజున పనిచేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఆ శ్రామిక మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. పని ప్రదేశాల్లో వాళ్ళకి పూర్తి రక్షణ సదుపాయాలు లేవు. అక్కడ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలు ఉండాలి, ఆ కమిటీలు లేవు. ఆ కమిటీలు వేయాలని చెప్పేసి మహిళలకి సురక్షిత పని ప్రదేశాలు ఉండాలని చెప్పేసి ఐద్వాగా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ శ్రామిక మహిళల సమస్యలను కూడా అర్థం చేసుకోవాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వాలు పూనుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ రోజున మేడేకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. మేడం, ఇప్పుడు కార్మిక హక్కుల కోసం ఎంత పోరాడినా కానీ ఇప్పుడు ఏదో రకంగా సమస్యలు అయితే పుట్టుకొస్తా ఉన్నాయి. మరి వాటి గురించి మీరు అంటే పూర్తి పరిష్కారం కోసం మీరు ఎటువంటి ప్రణాళిక? కార్మికులకి ఈ రోజున అనేక సమస్యలు ఉన్నాయి. ఈ రోజున ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అట్లాగే కనీస వేతనాలు లేవు. కనీసం 26,000 వేతనం ఉంటేనే ఎవరైనా బతికే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ రోజున కనీస వేతనాలు లేవు. కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి ఈ నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో వాటి మీద జిఎస్టీ వేస్తా ఉన్నారు. ఆ జిఎస్టీని నిత్యావసర సరుకులు ఆహార వస్తువుల మీద జిఎస్టీ తగ్గించాలని చెప్పేసి అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ రోజు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పారు. కానీ ఈ రోజున ఉన్న ఉపాధి అవకాశాలు ఊడిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి, ఉపాధి అవకాశాలు పెంచాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అట్లాగే మహిళలకు కూడా ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా మహిళా కార్మికులు అక్కడ వాళ్ళ ఏదైతే సంస్థలో పనిచేస్తారో వాళ్ళు కొన్ని రకాల ఇబ్బందులు, అవమానాలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి వాటి గురించి మీ డిమాండ్? ఈ రోజున మహిళలు అధిక సంఖ్యలో ఏదో ఒక పని చేయాలనే పరిస్థితులు ఏర్పడినాయి. కుటుంబ ఆదాయాలు తగ్గిపోవడం, మహిళలు అధిక సంఖ్యలో పనులు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే శ్రామిక మహిళలకి అనేక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు వేయాలి. ఆ కమిటీలు ఎక్కడా కూడా లేవు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు అన్ని చోట్ల వేయాలి. చదువుకునే దగ్గర, అట్లాగే కాలేజీల్లో, స్కూల్స్ లో, అట్లాగే మొత్తం పని ప్రదేశాలన్నింటిలో కూడా ఇవి వేయాలి. కానీ ఆ కమిటీలు ఎక్కడ లేవు. ఆ కమిటీలు వేయాలని చెప్పేసి, మహిళలు సురక్షితంగా పనిచేసుకునే పరిస్థితులు కల్పించాలని చెప్పేసి, కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజున ఐదుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వలస కార్మికులు కూడా సమాన హక్కులు ఉంటాయి మేడం. ఇట్లా వలస కార్మికులకు వేరేనా ప్రత్యేకంగా ఏమైనా చేయబోతున్నారు? ఈ రోజున ఉపాధి ఎక్కడ అవకాశాలు ఉంటాయో అక్కడికి అందరూ వలస వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అలా వలస వచ్చిన పరిస్థితుల్లో బయటకి వచ్చిన మహిళలు, వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన మహిళలు అనేక అదనంగా సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే కొత్త ప్రదేశాల్లో వాళ్ళు పనిచేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటప్పుడు చాలా వాళ్ళు అసౌకర్యానికి, ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితులు ఉన్నాయి.
కాబట్టి వలస కార్మికులకి ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పేసి, వలస కార్మికులకి అదనంగా వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి, వాళ్ళు సురక్షితంగా పనిచేసుకోవడానికి అవకాశాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసింది. అదే విధంగా ఇచ్చిన హామీలు కూడా మహిళలకి సంబంధించి మహిళలకు మేలు జరిగేలా ఉన్నాయి. ఇప్పుడు అదే విధంగా ఈ రోజు గాంధీ భవన్ లో కూడా దేశవ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే కులగణన సర్వే చేపట్టిందో అదే విధంగా దేశవ్యాప్తంగా కూడా అదే రకంగా కులగణన సర్వే చేయాలన్నట్లు కూడా ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి. వీటి గురించి ఏం చెప్పు. ఇప్పుడు మామూలుగా మనం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చింది. ఆ ఉపాధి హామీ చట్టం ద్వారా కార్మికులకి కనీసం పని దొరికే పరిస్థితులు ఏర్పడినాయి. అయితే ఆ ఉపాధి హామీ చట్టానికి, ఉపాధి హామీ కోసం కేటాయించిన బడ్జెట్ లో ప్రభుత్వం పెంచాల్సింది పోయి ఇంకా తగ్గిస్తా ఉంది. నిధులున్నాయి 86,000 గతంలో కేటాయిస్తే అదే కంటిన్యూ చేస్తున్నారు, కానీ దానికి సంబంధించిన నిధులను ఏమి పెంచకుండా ఉన్న పరిస్థితి ఉంది. ఒకవైపున నిరుద్యోగము, ఉపాధి అవకాశాలు లేని పరిస్థితులు ఇవన్నీ పెరుగుతున్నప్పుడు ఆ ఉపాధి హామీ చట్టంలో ఉన్న బడ్జెట్ కి కేటాయింపులు పెంచాల్సింది పోయి గవర్నమెంట్ పెంచే ప్రయత్నాలు చేయట్లేదు. అట్లాగే మహిళలకి చాలా ఈ మధ్య కాలంలో బయటకు వెళ్తే వాళ్ళు సురక్షితంగా తిరిగి వచ్చే పరిస్థితులు లేవు. కాబట్టి వాళ్ళకి కూడా మంచి అవకాశాలు కల్పించాలని చెప్పేసి, వాళ్ళకి సురక్షితంగా పనిచేసుకునే అవకాశాలు కల్పించాలని చెప్పేసి చెప్తున్నాము. అట్లాగే కులగణన ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది, దాన్ని దేశవ్యాప్తంగా కూడా కులగణన చేపట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే జనాభాలో ఎవరు ఏ రేషియోలో ఉన్నారనేది తెలిస్తే దాని ప్రకారం చట్టాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. దాని ప్రకారం వాళ్ళకి ఏ అవకాశాలు అవసరమో అవి పరిశీలించడానికి అవకాశం ఉంటది. కాబట్టి కులగణన దేశవ్యాప్తంగా జరపాలని చెప్పేసి, ఆ వర్గాలకి సంబంధించిన చట్టాలు చేసి వాళ్ళకి సరైన సదుపాయాలు కల్పించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదే విధంగా ఇప్పుడు తెలంగాణలో రైతుల పరిస్థితి అధ్వానంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అదే విధంగా మహిళా రైతులు అంటే కూలి రైతులు, మహిళలు కూలికి వెళ్ళి పత్తి తీసి లేకుంటే ఆ నాటు వేసే దగ్గర నుంచి, ఇత్తనం పెట్టే దగ్గర నుంచి, ప్రతి మిర్చి కోసే దగ్గర నుంచి కూడా మహిళల సహకారం లేదనేది ముందుకు పోయినటువంటి పరిస్థితి. ఆ మహిళా రైతుల గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ప్రస్తుత రైతాంగం గురించి మీరు ఏం చెప్పవచ్చు? రైతుల పరిస్థితి చాలా రోజు రోజుకి చాలా అవస్థల పాలవుతున్నారు రైతులు. ఈ మధ్య కాలంలో చూస్తే చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఆర్థిక పరిస్థితులు ఒక పక్కన బాగుండట్లేదు, అట్లాగే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. ఈ క్రైసిస్ లో నుంచి బయటపడలేక, వాళ్ళు అప్పులు తీర్చలేక వాళ్ళు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే ఈ రోజున వ్యవసాయ రంగంలో చూస్తే మహిళలకి సమాన వేతనాలు లేవు. మహిళలు నడుము వంచి నాట్లు వేస్తా ఉంటారు, కోతల్లో చేస్తుంటారు. మాక్సిమం వరకు వ్యవసాయంలో మహిళలు పనిచేస్తుంటారు, కానీ వాళ్ళకి పురుషుల కంటే తక్కువ వేతనాలు ఇస్తున్నారు. ఈ పరిస్థితి మారాలని చెప్పేసి, రైతు అంటే పురుషుడనే అర్థమే ఉంది, కానీ మహిళలు ఎంత పని చేసినా కూడా రైతులుగా మహిళలను గుర్తించట్లేదు. కాబట్టి మహిళలకు కూడా వాళ్ళకి పురుషులకు ఎంత వేతనం ఇస్తున్నారో అటువంటి సమాన వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మహిళలు చేసే పనికి గుర్తింపు ఇవ్వాలి, వాళ్ళు చేసే శ్రమకి గుర్తింపు ఇవ్వాలి. వాళ్ళు పురుషులతో సమానంగా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా సమాన వేతనాలు ఇవ్వాలి వ్యవసాయ రంగంలో అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు అదే విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే గిరిజన ప్రాంతాలు ఉన్నాయో అక్కడ అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి మహిళలకు కానీ వాళ్ళకు సరైన ఉపాధి లేకపోవడంతో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వనరుల మీద ఆధారపడి బ్రతకడే పరిస్థితి అయితే వచ్చింది. ఇప్పుడు రీసెంట్ గా చూసుకున్నట్లయితే ఆపరేషన్ కగారా అని చెప్పి తీసుకొచ్చి అమాయకమైనటువంటి మహిళల మీద అత్యాచారాలు కానీ, లేకుంటే అమాయకమైనటువంటి ప్రజలు కూడా మరణించడం జరుగుతుంది. ఆ కగార గురించి మీరు ఏం చెప్తారు? అదే విధంగా ఆదివాసీల్లో నివసిస్తున్నటువంటి ఆ ప్రజలకు మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మనం చూస్తున్నాము అక్కడ ఆదివాసీలు నివసిస్తున్న ప్రాంతాల్లో కగారు ఆపరేషన్ అని చెప్పేసి జరుగుతా ఉంది. అయితే ఆదివాసీలు అనేక మంది అక్కడ ఉపాధి అవకాశాలు లేక ఇప్పటికే నానా అవస్థలు పడుతున్నారు. అయితే ఈ ఆపరేషన్ కగారు పేరుతోటి అమాయకులైన ఆదివాసీలు కూడా కొంతమంది చనిపోతున్నారనే వార్తలు వస్తూ ఉన్నాయి. అట్లాగే వాళ్ళు కూడా నక్సల్స్ కూడా వాళ్ళు చర్చలకు వస్తాం, మేము మమ్మల్ని చర్చలకు పిలవండి అని చెప్పేసి కోరుతూ ఉన్నారు. ఈ కగారు పేరుతోటి అందరినీ నరమేధం సాగించే కంటే వాళ్ళని పిలిచి చర్చించి వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది ప్రభుత్వాలు మాట్లాడి ఆ సమస్యలను పరిష్కరిస్తే బాగుంటుంది. అట్లాగే ఆదివాసీలు అనేక సమస్యలు, ఈ రోజున ఉపాధి అవకాశాలు లేవు, వాళ్ళకి అక్కడ ఉన్న పరిస్థితులు రోజు రోజుకి కష్టంగా మారుతూ ఉన్నాయి. కాబట్టి ఆదివాసీలకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలి, వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ వాళ్ళతో చర్చలు ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వాలను కోరుతున్నాం. ఇక్కడ అదే విధంగా నక్సల్స్ చేస్తున్నారా లేకుంటే ఎవరు చేస్తున్నారా అనేది ఒక విషయం పక్కన పెట్టినా కానీ అక్కడ మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా మీరు ఏం చేస్తారు? మహిళల మీద ఏది చూసుకున్నా కూడా మహిళల మీద అత్యాచారాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఒక వర్గం మీద కక్ష సాధించాలంటే ఆ వర్గంలో ఉన్న మహిళల్ని టార్గెట్ చేసి మహిళల మీద అత్యాచారాలు అవన్నీ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి అత్యాచారాలు కాదు పరిష్కారం. వాళ్ళని అత్యాచారాలు ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి, ఈ జరుగుతున్న అత్యాచారాలని అడ్డుకట్ట వేసే పరిస్థితులు తీసుకురావాలని చెప్పేసి, అత్యాచారాల
దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఆదివాసీలను కాపాడాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మేడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు మహిళల భద్రత గురించి పూర్తిగా ఏం చెప్పదలుచుకున్నారు? మేడే సందర్భంగా కార్మికులు శ్రామిక మహిళలు పక్కన ఉపాధి అవకాశాలు లేక 8 గంటల పని విధానం అనేది ఎక్కడా లేని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ చాలా వచ్చినాయి. ఇప్పుడు ఐటీ చూసుకున్నా కూడా ఐటీ ఇండస్ట్రీలో కూడా పని గంటల పరిమితి అనేది చాలా కంపెనీలో లేవు. 8 గంటలు పోయి 12 గంటలు అట్లా పనిచేస్తా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితులు ఉంటే మహిళలకి కుటుంబ సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి. అట్లాగే కుటుంబాలు సక్రమంగా నడవలేని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ 8 గంటల పని విధానాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి, అట్లాగే బీజేపీ ప్రభుత్వం ఈ రోజున మహిళలకి బేటీ బచావో బేటీ పడావో అని ఒక పక్కన చెప్తా ఉంది. కానీ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం అనేక రంగాల్లో మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మనం బిల్కిస్ బానో కేసు చూసాం. ఆ బిల్కిస్ బానో మీద సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆఖరికి ఆమె అనేక విధాలుగా ఫైట్ చేసిన తర్వాత వాళ్ళకి యావజ్జీవ శిక్ష పడింది. ఆ 11 మందికి యావజ్జీవ శిక్ష పడితే ఆగస్టు 15 రోజున మహిళలకు రక్షణ కల్పిస్తానని చెప్పిన ప్రధాని వాళ్ళని బ్రాహ్మణులు కాబట్టి వాళ్ళకి మంచి సత్ప్రవర్తన ఉంటుంది అని చెప్పేసి పేరుతోటి వాళ్ళందరినీ విడుదల చేసి జైలు నుంచి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అలా జైలు నుంచి తీసుకొచ్చి వాళ్ళకి మిఠాయిలు తినిపించి దండలు వేసి ఆ విధంగా వాళ్ళని సత్కరించి బయటికి తీసుకురావడం అంటే మహిళలకు ఏం సందేశం ఇస్తున్నారు? మహిళల మీద అత్యాచారాలు చేసి జైల్లో ఉన్న వాళ్ళని విడుదల చేస్తారా మీరు అని చెప్పేసి మళ్ళీ ఐద్వాగా మొత్తం పోరాటం చేసిన తర్వాత వాళ్ళని మళ్ళీ తిరిగి జైలుకు పంపించడం జరిగింది. అట్లాగే మనం చూస్తున్నాం రెజ్లర్స్ అనేక సంవత్సరం పాటు వాళ్ళు ఢిల్లీలో పోరాడారు. బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ ని సస్పెండ్ చేయాలని చెప్పేసి వాళ్ళు అనేక విధాల పోరాటాలు చేసిన తర్వాత కూడా పెద్ద యాక్షన్ తీసుకున్న పరిస్థితి లేదు. ఆఖరికి సాక్షి మాలిక్, వినేష్ భగత్ లాంటి వాళ్ళు ఆ రెజ్లింగ్ నుంచి విరమించుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అట్లాగే ఈ విధంగా చూసుకుంటే అనేక సమస్యలు ఈ రోజున మణిపూర్ లో మనం చూసాం. నగ్నంగా ఊరేగించిన తర్వాత కూడా వాళ్ళని కనీసం పరామర్శించిన పరిస్థితి లేదు. ప్రధాని మోడీ ఉండి కూడా మాట్లాడడానికి కానీ పార్లమెంట్ లో మాట్లాడడానికి కూడా 76 రోజులు సమయం పట్టింది. కాబట్టి మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా వారికి అండగా నిలబడుతుంది. మహిళల మీద అత్యాచారాలు ఇలాంటి అరాచకాలు అవన్నీ కూడా అరికట్టాలని చెప్పేసి ఈ రోజున ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం.